ఈరోజు ఇంకొక స్పెషల్ పెయింటింగ్ వీడియో అనమాట. దీంట్లో డ్యూయల్ షేడ్స్ 2 డిఫరెంట్ షేడ్స్ అయితే నాకు నచ్చి నేను చేసిన 2 షేడ్స్ అయితే మీతో పరిచయం చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి దాకా చూడండి. అండ్ చాలా పాయింట్స్ అయితే డిస్కస్ చేశాను. చాలా హెల్ప్ఫుల్ అయ్యే పాయింట్స్ అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అందరికీ. నేను ఈరోజు ఇంకొక మంచి పెయింటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. కాకపోతే ఇది కొత్త పెయింటింగ్ ఏం కాదు. ప్రీవియస్గా నా వీడియోస్ ఫాలో అయితే ఈ అమ్మవారి ఫేస్ పెయింటింగ్ నేను ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటాను చేశాను. బట్ అది ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది అనమాట. స్టిచ్చింగ్ చేయిద్దాము అంటే నెక్కి ఏదన్నా డిఫరెంట్గా చేద్దాము అని ఐడియా వచ్చిందనమాట. సో అదైతే ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యానమాట. ఆ స్టోరీనే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీకు హెల్ప్ అయిద్దనే మోస్ట్లీ అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి పర్ఫెక్ట్గా పెయింటింగ్ చేయడానికి బిగినర్సే ఇంత బాగా చేయగలిగితే అందరికీ హిడెన్ టాలెంట్స్ ఉంటాయి కదా. సో తప్పకుండా మీకు కనుక నీడ్ ఉంటే ట్రై చేయండి. చాలా ఈజీగానే చేయొచ్చు. ఇది ఒక సింపుల్ డిజైన్. నేను రీసెంట్గా చాలా పేజెస్లో చూసున్నాను అండ్ ఇది నా రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా ఉందన్నమాట. అందుకని నేను ఇది పెయింటింగ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఫస్ట్ నా నెక్ షేప్ నా మెజర్మెంట్తో అయితే డ్రా అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి నేనేమి ట్రేసింగ్ పేపర్స్ లాంటివి అయితే యూజ్ చేయలేదు. అవి యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గానే ఫ్రీ హ్యాండ్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి అన్నిటికంటే బాగా వచ్చింది ఏంటి అది చూసుకోండి, అదే గీసేసుకోండి. నేనైతే కొంచెం లోటస్ ఫ్లవర్స్ అదైతే కొంచెం బాగుంటుంది. అమ్మవారి ఫేస్ కాబట్టి అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ అంటే కొంచెం బాగుంటుందని కొంచెం రిలేటబుల్గా ఉంటుంది అని లోటస్ ఫ్లవర్స్ అయితే డ్రా చేశాను అనమాట. ఫస్ట్ ఎక్కడెక్కడ రావాలి అని జస్ట్ ఇట్లా క్రిస్ క్రాస్గా షేప్ అవుట్ గీసుకొని తర్వాత లోటస్ ఫ్లవర్స్ అయితే ఫాస్ట్గా డ్రా చేశాను అనమాట. లోటస్ ఫ్లవర్స్ అనే కాదు ఇంకేదైనా ఫ్లవర్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే అమ్మవారి ఫేస్కి రిలేటెడ్ అని మాత్రమే అది గీసాను అనమాట. ఇప్పుడు ఈ కర్వ్ లాగా వచ్చింది కదా, ప్రతి కర్వ్ దగ్గర ఒక చిన్న ఫ్లవర్ అయితే గీసాను. స్టార్టింగ్ తెలియక మొత్తం 6 పెటల్స్ అయితే పెట్టాను. తర్వాత పోను కొంచెం నా బ్లౌజ్ సైజ్కి తగ్గట్లు ఇదైతే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ 6 పెటల్సే పెట్టుకోండి. తర్వాత చిన్న లీవ్స్ టైప్లో అట్లా గీయడమే అనమాట. సింపుల్గానే అయిపోతుంది. మనం లోటస్ ఫ్లవర్స్ కొంచెం గీయడం ఎందుకంటే ఆల్మోస్ట్ కామన్గా అందరికీ లోటస్ గీయడం అయితే వచ్చుద్ది కాబట్టి తప్పకుండా ఇదే గీసుకోండి. అదే కొంచెం ఈజీగా ఉంటుంది. మనం పెయింటింగ్ నేర్చుకోవడానికి కూడా ఒక మంచి స్టెప్ అవుతుందన్నమాట. సో ఇట్లా నేను ప్రతి ఎడ్జ్ దగ్గర కర్వ్ లాగా బెండ్ అయింది కదా, ఆ ప్రతి కర్వ్ దగ్గర కూడా నేనైతే లోటస్ అయితే గీసేసుకున్నాను అనమాట. నాకు టోటల్గా ఒక 15 లోటస్ అయితే పట్టింది. మనం తీసుకునే బ్లౌజ్ని బట్టి మనం తీసుకునే బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంటుంది కదా, ఏ క్లాత్ మీద చేస్తున్నామో ఆ క్లాత్ని బట్టి అండ్ మనకుండే సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎవరికి ఎన్ని కావాలి ఎన్ని పడతాయి అట్లాంటివన్నీ కూడా. సో నాకైతే ఇట్లా వచ్చింది. తర్వాత నేను తీసుకున్నాను 3D అవుట్లైనర్ అనమాట. ఫస్ట్ 3D అవుట్లైనర్తో గీసేసుకోండి. ఎందుకు అంటే అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ అదైతే గీసేసుకుంటే తర్వాత మనం పెయింటింగ్ చేసుకుని అది డ్రై అయ్యే లోపల రెండు సైమల్టేనియస్గా సేమ్ టైంలో కంప్లీట్ అయిపోతాయి అనమాట. అందుకని ఫస్ట్ 3D అవుట్లైనర్తో నేను అవుట్లైన్ జస్ట్ ఆ జిగ్జాగ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. తర్వాత ఫిల్లింగ్ కూడా చేసేసుకున్నాను. నాకైతే టైం ఈక్వల్గానే డ్రై అయిపోయింది అనమాట. అందుకనే ఫస్ట్ 3D అవుట్లైనర్ అయితే గీసుకుందామని అనుకున్నాను అనమాట. నేనేమి ఏదో తెలుసుకొని చేద్దామని కాదు, జస్ట్ క్యాజువల్గా నాకు వచ్చిన ఐడియాతో నేనైతే చేసిందే అనమాట. ఇట్లాంటివన్నీ చాలా వీడియోస్లో ఎవరు చెప్పరు. ఏదో నాలాంటి బిగినర్స్ కాబట్టి కొంచెం నేను ఫేస్ చేసిన టిప్స్ అట్లాంటివన్నీ చెప్తే ఎవరికన్నా పెయింటింగ్ చేసుకునేవారి అనుకునే ఐడియా ఉంటే కనుక షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ లైనింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఈ బార్డర్ చిన్న లీవ్స్ లాగా చిన్న గీతలు ఉన్నాయి కదా, అది కూడా పెట్టుకున్నాను అనమాట. మనం ఇవన్నీ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఒక లావ్ డ్రాప్ లాగా రావాలి. తర్వాత అది ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం సన్నగా అవ్వాలన్నమాట ఆ విడ్త్ అనేది. సో అట్లా గీసుకుంటే కొంచెం బాగుంటుంది మనకు చూడడానికి కూడా. జస్ట్ మొత్తం స్ట్రైట్ లైన్ లాగా గీస్తే కొంచెం అంత లుక్ ఉంటుంది అనమాట. అందుకని అట్లా గీసుకోండి. స్టార్టింగ్ దీంట్లో 2-3 డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ షేడ్స్ గురించి కావాలంటే నేను ట్రై చేసిన
ఇది కూడా పెడదాం అనుకున్నాను. బట్ ఎందుకు ప్రతిసారి పెద్ద పెద్ద లెంతీ వీడియోస్ పెట్టి కంటెంట్ అనేది లేకుండా మీరు బోర్ ఫీల్ అవుతారు. అంత వీడియో ఉంది అంటేనే ఫస్ట్ మనం అనుకుంటాం, అబ్బో అంత వీడియోనా మనం ఏం చూస్తాంలే అనుకుంటాము. అందుకని నేనైతే వీలైనంత వరకు ఈసారి వీడియో లెంత్ తగ్గించే పెట్టాను. అండ్ ఇది కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా పెట్టేశాను అనమాట. ఎందుకు అంటే ఇదే రీజన్ అనమాట. కానీ మనం ఒక పెయింటింగ్ గురించి వీడియో పెడుతున్నాము అంటే దాంట్లో కంటెంట్ అసలు మామూలుగా ఉండదనమాట. ఎందుకు అంటే అందరూ మనలాగే ఉంటారు, మనలాగే ఆలోచించరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుందనమాట. కొందరు అదే ఎందుకు వేశారు అంటారు, కొందరు ఆ కలర్ ఎందుకు వేశారు అంటారు, కొందరు బ్యాక్గ్రౌండ్ కలర్స్, అట్లా రకరకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి అనమాట. సో దీనందుకుగానే పెయింటింగ్ వీడియోస్కి ఎంత పెట్టినా మనకైతే లెంత్ చాలదు. కానీ మనం వీలైనంత తక్కువ టైంలో పెడితే మనకి బెనిఫిట్, అండ్ చూసే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడడమే కదా మనకు కావాలి. సో అలాంటి థింగ్స్ అన్ని మైండ్లో పెట్టుకొని నేనైతే వీడియో లెంత్ ఈసారి చాలా అంటే చాలా తగ్గించాను. బట్ ఇదైతే అస్సలు చాలదనమాట. సరే ఇదే ఏముంది, ఇదేం ఫస్ట్ టైం లాస్ట్ టైం కాదు కదా, నెక్స్ట్ ఇంకా చేస్తాం కదా. సో ఇంకా డ్రాబ్యాక్స్ అన్ని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడదాంలే అన్న ఉద్దేశంతో, మీన్స్ నేను కనుక ఇంకొక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కనుక చేస్తే పెడదాంలే అన్నట్లుగా. ఎందుకంటే నేను ఉన్నాను, మా పాప ఉంది. సో ఇద్దరు రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు షేర్ చేద్దాంలే అన్నట్లుగా నేనైతే నాకు దీంట్లో నోటీస్ చేసిన కొన్ని పాయింట్స్ వరకే మీతో అయితే షేర్ చేయడం అయితే జరిగిందనమాట. మధ్యలో కూడా పూర్తిగా ఇంచి కాకుండా కట్ చేస్తూ చేశాననమాట. సో ఇంకా ఇది డార్క్ కలర్ కాబట్టి కింద ఫస్ట్ బేస్ వైట్ పెయింట్ అయితే ఇచ్చేసాను. తర్వాత పైన పింక్ కలర్ అనేది బార్డరింగ్ లాగా చేస్తున్నాను అనమాట. మనం చేసే ఈ బార్డరింగ్ కూడా బ్రష్ కూడా కొంచెం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. లేదు అంటే అది కనుక థిక్గా పడింది, కొంచెం బ్రాడ్గా అంటే అసలు లుక్ అనేదే ఉండదన్నమాట. అందుకని లైట్గా డ్రై అయిపోతూ ఉండగానే మనం ఫస్ట్ వైట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇది చేసేసారనమాట. లేదు అంటే పూర్తిగా డ్రై అయిపోయింది అంటే షేడ్స్ అనేది మనకు అర్థం కాదు. అందుకని వైట్ పెయింట్ వేసిన సూనే మనం నెక్స్ట్ దాని మీద వేసే కలర్ కూడా పెయింటింగ్ చేసేసుకోవాలన్నమాట. నాకైతే ఫస్ట్ 2-3 ఫ్లవర్స్కి అయితే 6 పెటల్స్ వేసా, కానీ పోను కొంచెం ఇరుకు అయిపోయిందనమాట. అందుకని పెటల్స్ అయితే పూర్తిగా తగ్గించేసాను, 3కే చేశాను. ఎందుకు అంటే మనం చిన్నవి వేసి 6 వేసి క్లమ్జీ చేసి అలా చేయడం కంటే ఇదే బెటర్ అనిపించింది. సో నేను అందుకని ఇట్లా చేశాను అనమాట. మనం ఈ పెయింట్ వేసి ఇది డ్రై అయ్యే లోపల ఆ 3D అవుట్లైన్ అని కూడా డ్రై అయిపోతుంది. అప్పుడు ఇదేంటంటే అది డ్రై అయ్యాక మనకైతే లుక్ వస్తుందన్నమాట. అందుకని ఇది చేసేసరికి అది డ్రై అయిపోతుందని ఫస్ట్ అది చేసుకున్నాను అంతే. ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు నేను ఎందుకు ముందు చేయమని చెప్పాను అనేది. పెయింట్ కంటే కూడా 3D అవుట్లైన్ కొంచెం టైం తీసుకుంటే, ఎందుకంటే అది స్ట్రోక్ పడడం కూడా కొంచెం లావుగా పడుతుంది కదా, అందుకని 3D అవుట్లైన్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే లైక్ మనం ఫ్యాన్ కింద కూర్చొని వేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని అంతే, ఇంకేం లేదు అంతకు మించి. తర్వాత ఇంకా దీనికి ఇట్లా లైనింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. మనం కావాల్సిన షేడ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నేనైతే ఒక స్ట్రోకే అనుకున్నాను, బట్ చూడాలి మొత్తం అయిపోయే లోపల ఇంకో స్ట్రోక్ అవసరం వస్తుందో లేదో అనేసి నేను దీనికి 00 బ్రష్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం లావుగానే కావాలి అనేసి, లేదంటే 000 బ్రష్ తీసుకున్నా కూడా ఓకే అనమాట. ఫైనల్గా ఈ సింపుల్గా జస్ట్ అవుట్లైన్ అంతే, మనం ఫస్ట్ పెన్సిల్తో గీసాం కదా ఆ అవుట్లైనే ఈ బ్రష్ తోటి డార్క్ పింక్తో వేసాను అంతే అనమాట. నేను ఫిల్లింగ్ బార్డరింగ్ అట్లా ఏమీ కూడా చేయలేదు. ఇదే కొంచెం జ్యువెల్ షేడ్గా బాగుంది అనిపించింది ఈ చిన్న లోటస్కి. ఎందుకు అంటే మరీ ఎక్కువ పెటల్స్ వేసి దానికి ఫిల్లింగ్ ఇచ్చి గందరగోళం అయిపోతుంది అనిపించింది. ఇప్పుడైతే 2 షేడ్స్ కనిపిస్తూ కొంచెం క్రిస్టల్ క్లియర్గా అనిపించింది నేను చేసినది. సో నెక్స్ట్ ఇది కూడా కొంచెం డ్రై అవ్వనిద్దాము, సో దట్ ఇంకేమన్నా చేంజెస్ ఉంటే చూద్దాము అన్నట్లు అనుకున్నాను. తర్వాత ఈ 3D అవుట్లైనర్ నాకేంటో కొంచెం డల్గా అనిపించింది. డ్రై అయింది కానీ కొంచెం డల్గా అట్లా అనిపించింది అనమాట. అందుకని కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఇద్దాము అనేసి ఆ 3D అవుట్లైనర్కి కొంచెం పెయింట్ అయితే చేస్తున్నాను. నార్మల్ మనం కోన్ షేప్ ఇట్లాంటివి అంటే చాలా వస్తున్నాయి మార్కెట్లో. బట్ అది కనుక మనం తెచ్చుకున్నాము అంటే అవి ఎట్లుంటుందో తెలీదు డ్రై అయిపోయిన తర్వాత. నెక్స్ట్ నేను అది కూడా బై చేసి నెక్స్ట్ అది కూడా మనకి యూజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను.
మనకి దీనికైతే ఈ పర్టికులర్ పాయింట్స్ అంటూ ఏం లేదనమాట. ఎందుకు అంటే జస్ట్ ఆ 3D అవుట్లైన్ డ్రై అయిన దాని మీద జస్ట్ పెయింట్ చేయడమే ఒక లైన్. ఒకవేళ కొంచెం థిక్‌గా ఉంది అంటే వాటి చోట మనం ఒక 2 స్ట్రోక్స్ గనక ఇస్తే సరిపోతుంది. మనకి కొంచెం ఇందాక డ్రై అవ్వకముందు లుక్ ఇది చూడండి, నాకైతే ఎంతో బాగుందనిపించింది. డ్రై అవుతుండిన తర్వాత లుక్ అనేది ఒకటొకటి కొంచెం కొంచెం ఎలివేట్ అవుతుంది. ఏదన్నా మనం ముందే జడ్జ్ చేయలేము. ఫినిషింగ్ మొత్తం అయిపోతేనే దాని లుక్ అనేది అయితే బయటపడుతుందనమాట. నాకైతే ఇది చేయడానికి లిటరల్లీ 2 మంత్స్ పట్టింది. సో ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ నేనైతే కంప్లీట్ చేసేద్దాం, ఎందుకు అనవసరం కదా అన్నట్లే పేరబెట్టడం అనేసి ఇప్పుడు బయటకు తీసాను. లేదు అంటే ఇది ఇంక ఇట్లనే మూలబడిపోద్ది, ఇంక అట్లనే ఉండిపోతుంది అనమాట. నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చేసేస్తాను, తర్వాత స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఇంకేదన్నా ఆల్టరేషన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే అది చేయిద్దాం అనుకున్న తర్వాత నెక్ ప్లెయిన్ అనిపించింది. సో మళ్ళీ దాన్ని అట్లా వెనకబడిపోయింది. ఇంకా అట్లా ఒకటొకటి ఆల్టరేషన్స్కి వెనక పడిపోతూ ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఎట్లయినా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి గట్టిగా తీసానమాట. మనం ఇదే స్ట్రైట్ లైన్ మనం హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి జస్ట్ కింద వర్టికల్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా లుక్. నెక్స్ట్ ఇంకా ఇట్లా చేసేసి లైట్గా అక్కడక్కడ కుందన్స్ ఏమన్నా స్టిక్ చేద్దామని అనుకుంటున్నాను, కొంచెం ప్లెయిన్ లేకుండా. చూద్దాము మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఇంకెక్కడెక్కడైనా చేంజెస్ కనుక అనిపిస్తే అట్లాంటివన్నీ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనిపించింది. నాకైతే చేసిన తర్వాత షేడింగ్ ఇద్దాం పింక్ అనిపించింది అనమాట. సో నా డెసిషన్ కొంచెం చేంజ్ చేసి ఇట్లా చేశాను. మీకు ఎట్లా బాగుంది? వైట్ కలర్లో ఉండడం బాగుందా, ఇట్లా పింక్ చేశాక బాగుందా నాకు చెప్పండి. నాకైతే ఫస్ట్ వైట్లోనే ఉంచినప్పుడే నచ్చింది, కానీ అనుకోకుండా స్టెప్ తీసేసుకొని చేసేసాను కదా, ఆత్రం ఎక్కువ అయ్యి. లేదు అంటే అట్లే బాగుండిందేమో అనిపించింది. అంతే కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళది అనుకోవచ్చు. కానీ ఇట్లా మనం ఈ ప్లాట్ఫామ్లో చేస్తున్నప్పుడు అందరి టేస్ట్ కనుక్కొని దానికి తగ్గట్టు దాని రిక్వైర్మెంట్ ప్రకారం మనం పోతూ ఉండాలి కదా. సో అందుకనే నేను మీ టేస్ట్ అయితే అడిగాను అనమాట. నాకైతే ఫస్ట్ వైట్ థింగ్లో షేడ్ ఉంచాను కదా, నాకు అదే బాగుంది అని ఒక ఫీల్. బట్ ఇంకా వన్స్ స్టార్ట్ చేశాక మనం దాన్ని ఏం చేయలేం కదా, ఇంకా అందుకని కామ్ అయిపోయాను. ఫైనల్గా ఇంకా ఇట్లా ఈ ఫిల్లింగ్ కూడా చేశానమాట. మనం అంతే, ఒకటి చేసాము అంటే దాంట్లో ఏదో ఒక మైనస్ అయితే చేయాల్సిందే. అన్నీ పర్ఫెక్ట్గా నేనైతే అసలు చేయలేను. ఇదని కాదు, క్రాఫ్ట్ కానీ ఏది చేసినా కానీ అక్కడ ఏదో ఒక దగ్గర మా బొక్క అయితే పెట్టాల్సిందే. ఇవన్నీ కూడా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే స్టెప్స్ అనుకుంటానమాట. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని మిస్టేక్స్ చేసాము అంటే మనం అంత బాగా నేర్చుకుంటున్నాము అని అయితే నేను నమ్ముతాను. ఎందుకు అంటే సో దట్ వన్స్ ఒక మిస్టేక్ పడిన తర్వాత నెక్స్ట్ టైం అది పడకుండా దానికి జాగ్రత్త పడి ఇంకొంచెం బాగా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అని ఒక ఐడియా అనేది మైండ్లో పడుతుందనమాట మనకి. సో దట్ నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నేనైతే చాలా అంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని నేనైతే మిస్టేక్స్ పడ్డా కానీ పెద్ద ఏం అనుకోను. అంటే పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు, ఎంత మేధావులైనా కానీ. సో మిస్టేక్స్ అయితే ష్యూర్, అండ్ మిస్టేక్స్ పడాలి కూడా. అంటారు కదా, ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. అట్లానే మనం ఎన్ని మిస్టేక్స్ చేసామంటే అంత బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కొంచెం మొత్తం ఫినిషింగ్ మొత్తం చేసిన తర్వాత నేను చేసిన ఈ నెక్ డిజైన్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో నేనైతే వీడియో ఇంకా ఇక్కడి నుంచి ప్రొలాంగ్ చేయాలి అనుకోవట్లేదు. హోప్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను చేసినవి కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తెలిసిందే కదా, ప్రతి వీడియోలో నేను చెప్పే పాయింట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ఆన్ నోటిఫికేషన్. సో ఇక ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్. మీకు కనుక ఏదైనా డౌట్స్ కనుకుంటే, నేనేమంత పర్ఫెక్ట్గా చేశాను, డౌట్స్ క్లియర్ చేసే అంత టాలెంట్ నాకైతే లేదు, కానీ ఏదో చెప్పగలను, ఏదో బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేసి అవుట్పుట్ అయితే కరెక్ట్గా వచ్చేలాగా అయితే చేయగలను అని అయితే నేను నమ్ముతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.